triplex villas at Kollur, APR Projects. సోషల్ మీడియాలో అడిగే వాళ్ళందరికీ చాలా క్లియర్గా రాఘవరావు మీద ఎఫ్ఐఆర్ జరిగిన తర్వాత, రాఘవరావు ఇన్సిడెంట్ జరిగిన తర్వాత సింగ్ మీద ఎఫ్ఐఆర్ అవ్వకముందు వీళ్ళు విడిపోయారు. విడిపోయినప్పుడు సింగ్తో కలిసి గోవా ఎలా వెళ్ళగలదు? వీళ్ళ ముగ్గురు కలిసి గోవా ఎలా వెళ్ళగలరు? హైలీ ఇంపాసిబుల్, ఛాన్సే లేదు. భార్యాభర్తలుగా వాళ్ళు చాలా ట్రిప్స్కి వెళ్ళారు. వైఫ్ అండ్ హస్బెండ్గా ఉన్నప్పుడు వాళ్ళు ట్రిప్స్కి వెళ్తారు. వాళ్ళకి వెళ్ళిన దాన్ని వీడియోస్ తీసుకొని వచ్చి సింగ్తో వెళ్ళిందంటే ఎలా కుదిరిద్ది? వీళ్ళు ముగ్గురు కలిసి ఎందుకు వెళ్తారు అసలు? వాళ్ళు అప్పటికే విడిపోయారు కదా. సబ్ రిజిస్ట్రార్ సింగ్ మీద రైడ్ జరగడానికన్నా ముందే 6 నెలల ముందు రాఘవరావు మీద జరిగింది. రాఘవరావు మీద రైడ్ జరిగినప్పుడు వీళ్ళిద్దరు విడిపోయారు. ఇతని రైడ్ జరిగిన తర్వాత నా దగ్గరికి తీసుకొని వచ్చినప్పటికి వీళ్ళు కలిసి లేరు. కలిసి లేనప్పుడు ఎలా వెళ్ళగలరు? అప్పటికే విడిపోతే సరే, ముగ్గురు కలిసి అంటే ఏ ఉద్దేశంతో అడుగుతున్నారు అసలు? అడిగే వాళ్ళైనా సరే ముగ్గురు కలిసి గోవా వెళ్ళారు అంటే వీళ్ళ ఇంటెన్షన్ ఏంటి? ఆ అమ్మాయిని ఎలా చిత్రీకరించాలనుకుంటున్నారు? ఆ అమ్మాయి మానసిక పరిస్థితి ఏంటి? వాళ్ళ కుటుంబం ఏమనుకుంటుంది? సభ్య సమాజం ఏమనుకుంటుంది? ఇవన్నీ ఆలోచించే ఇంగిత జ్ఞానం వీళ్ళందరికీ లేదా? నిజ నిజాలు తెలుసుకోకుండా మాట్లాడడానికి. వాళ్ళు గోవా వెళ్ళలేదు అంటే వాళ్ళు అంటే ముగ్గురు, సబ్ రిజిస్ట్రార్ సింగ్, రీతూ చౌదరి గారు, శ్రీకాంత్ గారు, వీళ్ళ ముగ్గురు కలిసి గోవా వెళ్ళలేదు. వాళ్ళు పర్సనల్గా ట్రిప్కి ఎప్పుడైనా వెళ్ళి ఉండొచ్చు. సో మొత్తానికి రితూ చౌదరికి సంబంధించి సోషల్ మీడియాలో వస్తున్న వార్తలకు సంబంధించి కొంతవరకు అయితే మీరు ఫుల్ స్టాప్ పెట్టారు. అంటే బిఫోర్ ఒక రిలేషన్లో ఉన్నంత మాత్రాన ఆవిడని ఇప్పుడు ప్రజెంటేషన్గా ముందుకు తీసుకురావాల్సిన అవసరం అయితే లేదు. కొంతవరకు అయితే చాలా వరకు క్లారిటీ వచ్చిందని నేను అనుకుంటున్నా. ఫైనల్గా ఈ 700 కోట్ల స్కామ్ గురించి కానీ, రితూ చౌదరిని అటాచ్ చేసి మాట్లాడుతున్నటువంటి మాటలకు సంబంధించి కానీ సోషల్ మీడియాలో ఒక క్లారిటీ ఇవ్వాలంటే ఒక అడ్వకేట్గా ఏం చెప్తారు? మీ ఇళ్లలో కూడా ఆడపిల్లలు ఉన్నారు. ఏదైనా ఒక వివాదం వచ్చినప్పుడు పూర్వాపరాలు పరిశీలించి అది నిజమా కాదా అని తేల్చుకున్న తర్వాత మాత్రమే మాట్లాడండి. మీడియాలో సెలబ్రిటీ పీపుల్ ఎవరైనా కనిపిస్తే వాళ్ళకి సంబంధించి ఏదైనా స్కామ్ వచ్చిందంటే ఒక కామెంట్ చేయడం అనేది చాలా ఈజీ. అలా కామెంట్ చేసే వాళ్ళ మీద కానీ, లేదా నిజ నిజాలు తెలుసుకోకుండా తప్పుడు రాతలు రాసే వాళ్ళ మీద కూడా లీగల్ యాక్షన్ తీసుకునే అవకాశం ఉంది. లీగల్గా కూడా దాన్ని ఫైట్ చేసే అవకాశం ఉంది. దయచేసి మీరు ఒక్కసారి ఆలోచించుకొని, అడ్వకేట్గా అండ్ హ్యూమన్ బీయింగ్గా చెప్తున్నాను, మీ ఇళ్లల్లో ఉన్న ఆడవాళ్ళ పరిస్థితి కూడా ఆలోచించుకోండి. ఒక రాత మనం రాసేటప్పుడు, అమ్మాయి గురించి మాట్లాడేటప్పుడు ఆ స్కామ్లో సంబంధం ఉందా నువ్వు కేసు మొత్తం స్టడీ చేసి నీ ఒపీనియన్ చెప్తే తప్పులేదు. కానీ కేసు ఏంటో తెలియదు, ఎఫ్ఐఆర్ ఏంటో తెలియదు, స్కామ్లో ఉందో లేదో తెలియదు, ఎవరో ఏదో రాశారని ఇంకా దాన్ని పట్టుకొని గొర్రెల్లాగా రాసేస్తూ ఉంటారు అనమాట. దయచేసి అలాంటి రాతలు రాయొద్దు, అలా మాట్లాడొద్దు. పూర్తిగా తెలుసుకున్న తర్వాతే, వివాదం ఏంటో పూర్తిగా తెలుసుకున్న తర్వాతే మాట్లాడితే మంచిది. ఇలా మాట్లాడితే రేపు మన ఇళ్లలో వాళ్ళ గురించి కూడా ఇలాగే మాట్లాడతారు. అది మనం ఒకసారి ఆలోచించుకోవాలి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ అండి. అసలు ఈ కేసుకి, ఆ స్కామ్కి, రితూ చౌదరికి సంబంధం ఏంటి అసలు? రితూ చౌదరి ఏమో మంచిగా సోషల్ మీడియాలో ఎంతో మంది ఫ్యాన్ ఫాలోవర్స్ని సంపాదించుకుంది. అండ్ శ్రీకాంత్ ఆయన లైఫ్లో ఆయన బిజీగా ఉన్నాడు. సింగ్ అసలు ఎవరు అనేది కొంతమందికి అయితే తెలియదు. సడన్గా ఈ ముగ్గురు సోషల్ మీడియాలోకి వచ్చేసారు, మొత్తం అంతా వైరల్ అయిపోతుంది. అసలు ఇప్పుడు ఎందుకు వచ్చిందంటారు ఈ టాపిక్? అసలు ఈ స్కామ్ ఏంటి అసలు? ఈ సింగ్ చంద్రబాబు నాయుడు గారికి 2 నెలల క్రితం ఒక లెటర్ని ఇవ్వడం వల్ల రీతూ చౌదరి గోవాకి వెళ్ళిందా? సింగ్, రితూ చౌదరి అలాగే శ్రీకాంత్ కొలాబరేషన్తో వెళ్ళారు. ఇది ఎవరైతే అడుగుతున్నారో వాళ్ళందరికీ ఒకటే సమాధానం అండి. 700 కోట్ల స్కామ్ జరిగిందా, జరగలేదా? స్టేట్ వైడ్గా చూస్తే 7,000 కోట్ల స్కామ్ జరిగింది. అసలు రైడ్ జరుగుతున్న ఇన్ఫర్మేషన్ కూడా ఎవరికి ఇవ్వరు, సడన్ గా వచ్చేసి రైడ్ చేస్తారు. అవును, శ్రీకాంత్ అనే వ్యక్తి ఇక్కడ ప్రైవేట్ వ్యక్తి. ఈ ప్రైవేట్ వ్యక్తికి ఇన్ఫర్మేషన్ ఎవరిచ్చారు? 2 అవకాశాలు ఉన్నాయి. అది ఎంత స్కాము, దాని మార్కెట్ వాల్యూ ఎంత, దాని వాల్యుయేషన్ ఎక్కడ ఉంది, అసలు ఆ ల్యాండ్స్ ఎక్కడ ఉన్నాయి, అవి ఉన్నాయా లేవా అనేది ఎవ్వరూ ఇంతవరకు లీగల్ అనాలిసిస్ చేయాల.